ప్రస్తుతం ఇక్కడ సరూనగర్ స్టేడియంలో ఉన్నాం. సరూనగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సుకు సంబంధించినటువంటి ఇక్కడ సదస్సు జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ అనేక మంది వేలాది మంది విద్యార్థి నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో భాగంగానే ఇక్కడ లైబ్రరీ సంబంధించినటువంటి జాబులు కోసం పోరాడుతున్నటువంటి నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే సార్. సాయిలో అన్న ఉన్నాడు. సాయిల్ అన్నతో అడిగి మాట్లాడదాం. ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏంటి ప్రధానంగా? ఏం లేదన్న, ఇప్పుడు మేము గ్రంథాలయం అంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే డిపార్ట్మెంట్ నుండి వచ్చినాము. అందులో మేము సిఎల్ఐసి కంప్లీట్ చేసుకున్నాము. ఇందులో చాలామంది బిఎల్ఐసి కంప్లీట్ చేసినాము, ఎంఎల్ఐసి కంప్లీట్ చేసుకున్నాము. అంతేకాకుండా మేము నెట్లు క్వాలిఫై అయినాము, పిహెచ్డీలు కూడా చేస్తున్నాము. చాలామంది జేఆర్ఎఫ్లు కూడా కొట్టి రెడీగా ఉన్నాము. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే లైబ్రరీ వేకెన్సీస్ అనేవి లేవు. అసలు విషయం ఏంటంటే మన తెలంగాణలో ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ ఇచ్చారనమాట. అంటే రెగ్యులర్ నోటిఫికేషన్, ఏకైక నోటిఫికేషన్ అది ఒకటే. తర్వాత మిగిలిన అన్ని కొంచెము ఏదంటే అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ కానీ అట్లా జరిగినాయి అన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్లు ఎప్పుడు జరగలేవు, అన్ని అవుట్సోర్సింగ్లోనే పెట్టేసుకుంటున్నారు పబ్లిక్ లైబ్రరీలో. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ లైబ్రరీలో పరిస్థితి ఎట్లుందంటే దారుణంగా ఉందన్న, మరీ దారుణంగా. అంటే స్వీపర్లు లేరు, లైబ్రరీలు కూలిపోయే పొజిషన్లు ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మళ్ళీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే పోస్టులు లేవు. తర్వాత ఏంటంటే ఇక్కడ గ్రేడ్ 1 అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ మొత్తం 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకుండా మొత్తం ప్రమోషన్ తోటి వెళ్ళిపోతున్నాయి అనమాట. దానివల్ల నిరుద్యోగులు ఎవ్రీ ఇయర్ ఒక 7-8 వేల నుంచి 10,000 మంది నిరుద్యోగులుగా బయటకు వస్తున్నాం అనమాట. గ్రాడ్యుయేట్ చేసి లైబ్రరీ సైన్స్ నుండి ఎవ్రీ ఇయర్ ఒక అంబేద్కర్ అండ్ ఇగ్నో 2 యూనివర్సిటీల నుండి 7,000 చిల్లర బయటకు వస్తున్నారు. అన్ని యూనివర్సిటీలు కలుపుకొని ఒక 10,000 మంది బయటకు వస్తున్నాము. దీనివల్ల నిరుద్యోగత రేటు హెవీగా పెరిగిపోతుంది. ఇప్పుడు దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది నిరుద్యోగులం ఉన్నామన్న. అయితే ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే అన్ని రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తుర్రు. మన దగ్గర కూడా అసలు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, పిఎంగా ఉన్నప్పుడు 1986లో ఒక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. దాంట్లో కూడా లైబ్రరీలు ఎస్టాబ్లిష్ చేయాలి, లైబ్రరీలు ఉండాలి, అన్ని హై స్కూళ్ళల్లో అన్ని పబ్లిక్ లైబ్రరీలో కూడా లైబ్రరీలు ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత 1992లో రాజీవ్ గాంధీ పిఎం అయినప్పుడు కూడా దాన్ని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అని 1992లో ఒక పాలసీ తీసుకొచ్చారు. దాంట్లో కూడా లైబ్రరీలు ఉండాలని పెట్టారు. తర్వాత 2020లో ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. దాంట్లో కూడా మెన్షన్ చేశారు లైబ్రరీలు ఉండాలని. ఆల్రెడీ ఎన్విఎస్, కేవీఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కూళ్ళల్లో పిఎం శ్రీ స్కూల్స్ అన్నీ ఉంటాయి. వాటిల్లో కూడా అన్నిట్లో సైనిక్ స్కూళ్ళు అన్నీ ఉంటాయి. అన్నిట్లలో కూడా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు ఇచ్చి ఒక 2 ఇయర్స్కి ఒకసారో 1 ఇయర్కి ఒకసారో రిక్రూట్మెంట్ చేస్తుంది. అట్లాగే అన్ని చిన్న త్రిపుర రాష్ట్రం కావచ్చు, చండీగఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు. బీహార్లో అయితే ప్రజెంట్ ఒక 7,000 పోస్టులు రెడీగా ఉన్నాయన్నమాట. ఎప్పుడెప్పుడు వేస్తారా అని నిరుద్యోగులు ఎదురు చూస్తారు. వాళ్ళు కూడా సీఎం అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఉండే కదా, ఆయన అనౌన్స్మెంట్ చేశారు. చిన్న రాష్ట్రాలలో వేస్తారు, మన దగ్గర ఎందుకు వేయలేకపోతారు? ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకట బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గురుకుల స్కూళ్ళల్లో, కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో నోటిఫికేషన్ వేసింది. అదే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలలో కూడా నోటిఫికేషన్ వేసింది. తర్వాత టీజీపీఎస్సీ ద్వారా లైబ్రరీ రిక్రూట్మెంట్ ఇంటర్మీడియట్ లెవెల్లో రిక్రూట్మెంట్ చేసింది. వీళ్ళు 2 టైమ్స్ వేశారు. అంతకుముందు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పాలించింది. ఎప్పుడు స్కూల్ లెవెల్లో కానీ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎప్పుడు వేయలేవు నోటిఫికేషన్లు, అసలు లేవు. గత ఒక 5 దశాబ్దాలుగా అసలు నోటిఫికేషన్లు లేవు. అంటే 50 సంవత్సరాల పైన అవుతుంది. దీనివల్ల నిరుద్యోగత రేటు బాగా పెరిగిపోతుంది. 99.99% నిరుద్యోగత రేటు లైబ్రరీ సైన్స్లో ఉంది. అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు ఆకునూరు మురళి సారు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అని ఒకటి నియమించారు. అందులో కొంతమందిని సభ్యులుగా చేశారు. వాళ్ళు కూడా రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే తెలంగాణలో ఇప్పుడు మనకు తెలుగు అనేది ప్రధానమైన లాంగ్వేజ్. మనకి తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ 3 లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళు 6 to 7% కంటే ఎక్కువ లేరంట. అంటే ఏదైనా 3 లాంగ్వేజ్లు పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఏ క్లాస్కి వెళ్ళి 8th చెక్ చేశారంట, వాళ్ళు 9th చెక్ చేశారంట. ఏ క్లాస్లో వెళ్ళి చెక్ చేసినా వాళ్ళకు అన్ని లాంగ్వేజ్లు రావట్లేవు. అదే ఒక లైబ్రరీ ఉంటే వాళ్ళకి రీడింగ్ హ్యాబిట్స్ నేర్పిస్తాము, అంటే తెలుగు నేర్పిస్తాము, హిందీ రాని వాళ్ళకి హిందీ నేర్పిస్తాము, ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తాము. ఇట్లా చదవాలని మేము గైడెన్స్ చేస్తాము. ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే మేము అందరికీ రిక్రూట్మెంట్ గురించి మేము అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎంకు 2 సార్లు ఇచ్చాము. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాము, సీతక్క గారికి. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక 2026 నివేదికలో దీంట్లో
లైబ్రరీ పోస్టులు ఫిల్అప్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం అయితే చేసారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఫిల్అప్ చేశారు, మీకు ఎన్ని పోస్టులు ఫిల్అప్ కావాలి, అసలు ఇది సమస్య ఏంటిది అసలు? అసలు మాకు ఇప్పటి వరకు అసలు రిక్రూట్మెంట్ అనేదే లేదు ఎడ్యుకేషన్లో. అంటే ఒక గత 50 సంవత్సరాలుగా అసలు లేదు, 30 సంవత్సరాలుగా పబ్లిక్ లైబ్రరీలో లేదు. దీనివలన ఏమవుతుందంటే మేము అన్నీ చదువుకుంటున్నాం, బిఎల్ఐసి చేస్తున్నాం, సిఎల్ఐసి చేస్తున్నాం, ఎంఎల్ఐసి చేస్తున్నాం, బయట వచ్చి గవర్నమెంట్లోనే లేదు, మేము ప్రైవేట్లలో మేము ఎందుకు పెడతామని ఏ స్కూళ్ళల్లో కూడా తెలంగాణలో సంబంధించిన స్టేట్ లెవెల్లో ఉన్న స్కూళ్ళల్లో ఏ వీటిలో కూడా లైబ్రరీలు లేవు. ఉన్నా కానీ 5,000 10,000 ఇస్తాము, చేస్తే చేయండి లేకుంటే లేదు మీ ఇష్టం అని అంటారు. అదే ఇప్పుడు కొన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో మంచిగా లైబ్రరీ వేకెన్సీ అంటే లైబ్రరీలు ఉన్నాయి, లైబ్రరీలు ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ వస్తుంది. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళలో లైబ్రరీలు ఫస్ట్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో లైబ్రరీని రిక్రూట్మెంట్ చేయండి అని మేము అడిగితే, ఆకునూరి మురళి సారి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఒక 1139 పోస్టులు ఏమో శాంక్షన్ చేసిర్రు అన్నమాట. కానీ మేము ఏమంటున్నామంటే నిరుద్యోగత రేటు 99.99% ఉంది కాబట్టి 1,100 కాకుండా ఒక 8,000, మొత్తం ఓవరాల్గా ఒక 27,000 స్కూళ్ళు ఉన్నాయి మన తెలంగాణలో, గవర్నమెంట్ స్కూళ్ళే, ప్రైవేట్ ఇంకా మేము పడతలేము. గవర్నమెంట్ స్కూల్లో 27,000 స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 8,000 వేస్తే నిరుద్యోగత రేటు బాగా ఉంది కాబట్టి ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ లైబ్రరీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 1000 పోస్టులు ఉన్నాయని పొన్నం ప్రభాకర్ గారు గత 2 సంవత్సరాల ముందు ఆగస్టు అప్పుడు వారోత్సవాలు జరిగాయి మన లైబ్రరీ వారోత్సవాలు, అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. స్టేట్ లైబ్రరీకి ముందే ఆయననే స్వయంగా అనౌన్స్మెంట్ చేశారు, త్వరలో మీకు సీఎం గారు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు, ఫైనాన్షియల్ అప్రూవల్ ఇస్తాము, మీకు 1000 పోస్టులు శాంక్షన్ చేస్తాము, నోటిఫికేషన్ కూడా పడిపోతుంది, ఒక సంవత్సరం లోపు క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఏం రాలేదు. ఇంకొకటి మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 1000 పోస్టులు వాళ్ళే చెప్పారు, 1000 పోస్టులు ఇంకా ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మోడల్ స్కూళ్ళు ఉన్నాయన్న, 119 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. వాటిలో ఇచ్చినా కానీ ఒక నోటిఫికేషన్ పడిపోతుంది. లేడీస్కు సంబంధించి గురుకులాలు ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయన్న, కేజీబీవీఎస్లో ఐటీఐ కాలేజెస్ ఉన్నాయి. ఐటీఐ కాలేజ్లో ఇచ్చినా మాకు అవి అన్ని పోస్టులు పక్క పెడుతున్నారు అనమాట. నాన్ టీచింగ్ ఎందుకు, మనకు బడ్జెట్ వేస్ట్, వీళ్ళ వలన మనకి ఏమైనా యూజ్ ఉందా అని అనుకుంటారు. కానీ ఎవరికైనా మొక్కై వంగనిదే మానవ వంగద అన్నట్టు ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు స్టూడెంట్లని మనం ఎట్లా మలుచుకుంటే ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకు అన్ని స్టడీ విలువలు తెలుస్తాయి, అన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళకు అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. కనీసం ప్రైవేట్ జాబులో చేసుకొనైనా ఏదో ఒకటి సాఫ్ట్వేర్ కాకుండా ఇంకేదో ఒకటి ప్రైవేట్ జాబు చేసుకొనైనా అన్ని లాంగ్వేజ్లు వచ్చినప్పుడు ఈజీగా బతికేయచ్చు బయట అని మేము అంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు చేసే డిమాండ్ ఏంటి ప్రధానంగా? ప్రభుత్వం నుంచి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే లైబ్రరీలని కూడా ఒక విద్యా వ్యవస్థలో భాగంగా చూడండి. లైబ్రరీలని కానీ లైబ్రరీస్లని కానీ చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఎక్కంగానే ఫస్ట్ వాళ్ళ విలేజ్లో ఒక లైబ్రరీ కట్టించుకున్నాడు, కానీ ఒక వైన్ షాప్ అయితే పెట్టుకోలేదు కదన్న. ఎందుకు లైబ్రరీ కట్టించుకున్నాడు? మా విలేజ్ వాళ్ళకు ఎక్కువ నాలెడ్జ్ రావాలి, దానివలన అక్షరాస్యత రేటు పెరుగుతుంది, మా వాళ్ళు మంచిగా బతుకుతారు అని అనుకున్నారు. అందుకే ఇప్పుడు కేరళలో ఏంటంటే ఎక్కువ లైబ్రరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్షరాస్యత రేటు 100% ఉంది. సో ఆ విధంగా మేము కూడా అదే కోరుతున్నాము. ప్రతి గ్రామానికి లైబ్రరీ కావాలి, ప్రతి స్కూల్కి లైబ్రరీ కావాలి, ప్రతి కాలేజీకి లైబ్రరీ కావాలి. యూనివర్సిటీలలో కూడా ఒక్క ప్రొఫెసర్లు కూడా లేరు, రిక్రూట్మెంట్ చేయక ఎన్నో దశాబ్దాలు అయిపోతుంది. దీనివలన ఒక డిపార్ట్మెంట్ అనేది కుంటుపడిపోతుంది. దీనివలన అందరికీ నష్టం జరుగుతుంది తప్ప ఎవరికి లాభం జరగదు. ఇప్పుడైనా అందరూ కళ్ళు తెరిచి ప్రభుత్వము కొంచెం దృష్టి సాధించి మా మీద కొంచెం దయ చూపి, ఎందుకంటే 99% నిరక్షరత రేటు ఉంది కాబట్టి మా వైపు కూడా కొంచెం చూసి ఒక 5,000 8,000 పోస్టులు శాంక్షన్ చేసి వేస్తే మేము కూడా కొంచెము బాగుపడతాము. మా వలన మాకు 1,50,000 నుంచి 2 లక్షల కుటుంబాలు ఉన్నాయన్న నిరుద్యోగులు లైబ్రరీ సైన్స్. ఎవ్రీ ఇయర్ 10,000 మంది బయటకు వస్తారు గ్రాడ్యుయేట్లుగా. దీనివలన అందరికీ నష్టమే కదన్న.